సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. మరి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు 111వ రోజు బాపట్ల వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్, ఎమ్మెల్సీ, బ్యాంకుతో సంబంధం లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అత్యంత మెజారిటీతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క యానాదులకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల కాలనీలో మౌలిక వసతులు కూడా ఈ రోజు కల్పన లేదు. మేము ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మేము పర్యటన చేస్తున్నాము. ప్రతి ఒక్క గ్రామం వెళ్ళిన తాగునీటి సమస్య, ఇంటి సమస్య, రోడ్ల సమస్య, మంచినీటి సమస్య, రకరకాల సమస్యలతో మా యానాదులందరూ సతమతం అవుతా ఉన్నారు. మరి ఎక్కడున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? సిద్ధం సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. యానాదులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల సిద్ధమని సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా యానాది కార్పొరేషన్ అమలు చేయకపోవడంలోనే మీ సిద్ధం అని చెప్పేసి అంటున్నాను. అదే చట్టసభల్లో యానాదులకు ఒక సీటు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడంలో మీ సిద్ధం అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో 8 లక్షల మంది యానాదులు ఉన్నారు. ఈ నెల 13వ తేదీ మా యానాదులు దమ్ము ఏంటో చూపించి మీ ఓటమిలో కీలక పాత్ర యానాదులు పోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రానున్న కాలంలో ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ యానాదులకు రాబోయే కాలంలో పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బాలశౌరి గారు అధికారం రాకముందే ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగలంక, కోడూరు మండలాల్లో 3 కోట్ల రూపాయలు నాబార్డు వారితో మాట్లాడి ఉచితంగా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి యానాదులందరి తరఫున బాలశౌరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఈ పార్లమెంట్ స్థాయిలో అన్ని నియోజకవర్గాలు తిరిగి మా యానాదులకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఈ పార్లమెంట్ స్థాయిలో 30,000 జనాభా పాపులేషన్ ఉంది, 20,000 ఓటింగ్ ఉంది. 90% మా యానాదులందరూ కూడా బాలశౌరి గారికి, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి మా సంఘం తరఫున కీలక పాత్ర పోషిస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా యానాదులందరూ కూడా ఈ నాయకులు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతుగా అన్ని ప్రాంతాల్లో మా యానాదులు అందరూ కూడా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమిని తీసుకొచ్చి మా యానాదులందరికీ న్యాయం జరిగేలాగా మా సంఘం తరఫున పనిచేస్తాం. అందరూ కూడా నాయకులందరూ కూడా యానాదుల అభివృద్ధి గురించి ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.